వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మన టాపిక్ విటమిన్ B12 లోపం. సో విటమిన్ B12 మనకు పుష్కలంగా దొరికేది అప్పుడు ఈ వేసవి కాలంలో మనము ఎక్కువగా మనం అంటే రెగ్యులర్గా మనం తీసుకుంటాము. బట్ పైన మామిడి తింటాం కదండి. సో లోపల ఉన్న టెంకను మనం ఎండబెట్టి పొడి చేసుకొని దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన B12 లోపం పూర్తిగా తగ్గిపోతుంది అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అది ఎలా పాసిబుల్ సార్ ద్వారా తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ విటమిన్ B12 లోపానికి ది బెస్ట్ రెమెడీ మామిడి టెంక అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మనము ఎండబెట్టుకున్న తర్వాత ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవద్దు, దానిలో ఉన్న గుణాలు ఏంటి? ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మనకి విరివిగా దొరికేదే. సో బయట పండు మీరు అన్నట్టే పండు తినేస్తాం, టెంక పడేస్తాం. అయితే ఇది వరకు తెలియక సో అలా చేసినప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని స్టోర్ చేసుకుందాం. ఆ టెంక లోపల ఆ గింజ ఉంటుంది. ఆ టెంక లోపల యూజువల్గా మనం పగలు కొడితే గింజ వస్తుంది. దీన్ని ఎండబెట్టేసి ఇంట్లోనే పౌడర్ చేసుకోవచ్చు. సో ఆ పౌడర్ని స్టోర్ చేసుకుంటే చక్కగా రోజు ఒక పావు చెంచా లేదా అర చెంచాని మనం హాట్ వాటర్లో కలుపుకొని లేదా మనం తినే సలాడ్స్ మీద స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే వైటమిన్ B12 వస్తుంది. అంటే దీనికి మించిన వైటమిన్ B12 సోర్స్ ఏది లేదు వెజ్లో. అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి మీట్ ఉంది, లివర్ అలాంటివి అవి తీసుకునే వాళ్ళకి యూజువల్గా వస్తుంది. కానీ వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో ఇది బెస్ట్. ఆబ్వియస్లీ నల్ల జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి. సో అది కూడా నేను చెప్తాను. కానీ సరే, మామిడి టెంకని ఏం చేయొచ్చు, దీన్ని ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని రోజు ఒక హాఫ్ స్పూన్ అన్నాను కదా, సో స్ప్రింకిల్ చేసుకున్న వాటర్లో ఇచ్చేసిన పరగడుపునొద్దు, జాగ్రత్త తీసుకోండి, పరగడుపునొద్దు. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాతనే తీసుకుంటే బెటర్, లేదా ఫుడ్తో పాటు తీసుకుంటే బెటర్. రిచ్ సోర్స్ అనమాట వైటమిన్ B12. సో ఇది కాకుండా వెజిటేరియన్స్కి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? సరే, ఎగ్ వెజిటేరియన్స్లో కూడా కొంతమంది ఎగ్ తింటారు. ఓకే ఫైన్, మంచిదే. ఎగ్ని ఫుల్ గుడ్ తినండి. ఆ సొనతో పాటు తింటేనే వైటమిన్ B12 వస్తుంది అనమాట. వైటమిన్ A కూడా వస్తుంది. సో అది తీసేస్తే ఓన్లీ ఎగ్ వైట్స్ తింటే పెద్ద ఉపయోగం ఉండదు. సో తీసుకోండి. తర్వాత పాలకూర, తర్వాత చిక్కుళ్ళు, నల్ల జీలకర్ర, ఇవన్నీ కూడా మంచి సోర్స్ అనమాట వైటమిన్ B12కి. సో కొన్ని ఫోర్టిఫైడ్ అంటే ప్రాసెస్ చేసి కొన్ని న్యూట్రిషన్ యాడ్ చేసిన ఆరెంజ్ జ్యూసెస్ అలాంటి నుంచి కూడా వైటమిన్ B12 వస్తుంది. కానీ బట్ న్యాచురల్గా మనకి విరివిగా దొరికేది అయితే ఇది కదా. ఇంకొకటి మన గెంజి అంటామే, మనం రైస్ని వండుకొని మిగిలిన గెంజిలో మంచి వైటమిన్ B12 వస్తుంది. అందుకని గెంజి అన్నం తినవండి అని చెప్తారు, ఉల్లిపాయ నంచుకొని తినమని చెప్తుంటారు. సో అందులో మంచిగా మనకి వైటమిన్ B12 వస్తుంది. లేదంటే బాగా పులిసిన పెరుగు, ఎందుకంటే ఈస్ట్ యాడ్ చేసిన కానీ అలాంటి ఈస్ట్ లో కూడా వైటమిన్ B12 ఉంటుంది. లేదంటే బాగా పులిపెక్కిన మన బ్యాటర్, ఇడ్లీ ఇదో పిండో లేకపోతే మనం దోశలు వేసుకునే పిండో బాగా పులి పెట్టిన తర్వాత మనం చేసుకున్నాం అనుకోండి, అది బాగా ఫలిస్తుంది. లేదా పుల్లటి పెరుగు అంటే మన ఇంట్లో తయారు చేసుకొని ఒక 24 hours బాగా పులిపెక్కిన తర్వాత మనం తీసుకుంటే, అంటే ఏదో జస్ట్ నైట్ రెడీ అయిపోయి మార్నింగ్ తినే కన్నా మనం దాన్ని ఒక 24 hours మనం పులియబెట్టి తీసుకుంటే కనుక అప్పుడు మనకి వైటమిన్ B12 వస్తుంది అనమాట. మన ఒంటికి కూడా కరెక్ట్గా పడుతుంది. యూజువలీ ఇప్పుడు పాలకూర వాటిలో కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే మనకి అబ్జార్ప్షన్ అది కూడా అంత బాగా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇంకొకటి ఏంటనంటే పాలకూరలో కూడా వాటి రూట్స్కి ఒక రకమైన ఆల్గే ఉంటుంది. అది పట్టి ఈ రూట్స్ మీద ఆధారపడి ఉంటే దాని నుంచి వైటమిన్ B12 ప్రొడ్యూస్ అయ్యి ఆ రూట్స్ ఆ వేర్ల నుంచి మనకి ఆకుల్లోకి వచ్చి అది మనం తిన్నప్పుడు మనకు వస్తుందట. సో మనం చెప్పలేము ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వేసేస్తున్నారు. సో ఎంతవరకు నిజంగా ఆల్గే దానికి అటాచ్ అయ్యి ఉంది, అది నిజంగా B12 ఉందా మనకు సరిపడినంత అని తెలియదు. కాబట్టి ఈ మామిడి టెంక ఓకే, మనం ఇది తీసుకోవచ్చు, ఇది చేయొచ్చు. లేదంటే నల్ల జీలకర్ర పొడి, చెప్పాలంటే యాక్చువల్లీ నగైల సటైవా కలోంజీ అంటారు. నల్ల జీలకర్ర వేరు, అది జీలకర్రలో ఉండే నల్లగా ఉంటుంది, అది వేరు. కలోంజీ సీడ్స్ వేరు. సో కలోంజీ సీడ్సే మనకు కావాల్సింది. కాకపోతే నల్ల జీలకర్రని ఏదో ఆ పేరుతో కొంతమంది అమ్ముతున్నారని నేను ఇప్పుడు చెప్తున్నాను. కానీ సో కలోంజీ సీడ్స్ని పౌడర్ చేసేసుకొని ఒక పావు చెంచా కొంచెం లైట్గా హనీ యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ లేకపోతే కనుక, ఉంటే కనుక అవసరం లేదు. తేనె కాకుండా కొంచెం వేడి నీటిలో కలిపి లేదా కొంచెం తెల్ల నువ్వులు దీనికి యాడ్ చేసుకుని కలోంజీ సీడ్స్కి తీసుకుంటే చాలా చక్కగా వైటమిన్ B12 వస్తుంది. సరే, అసలు విటమిన్ B12 మన బాడీకి ఎందుకు అవసరం? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, మంచి ప్రశ్న అడిగారు. సో వైటమిన్ B12 అసలు ఏంటి, అసలు ఇది ఎందుకు అంత అవసరం, ఇంతలా ఎందుకు పట్టిబట్టి చెప్తున్నారంటే, వైటమిన్ B12 చాలా హార్మోన్స్, బాడీలో హార్మోన్స్ రెగ్యులేట్ చేయడానికి, ఆ బిల్డప్ అవడానికి అసలు యాక్చువల్గా వైటమిన్ B12 కావాలన్నమాట. మన థైరాయిడ్ హార్మోన్ అవనివ్వండి, ఎడ్రినల్స్, కార్టిసోల్, ఏ హార్మోన్ అయినా కానీ. సో తర్వాత ఇది సరిగ్గా లేకపోయింది అనుకోండి, మూడ్ స్వింగ్స్ వస్తాయి.
సో అప్పటికప్పుడే డిప్రెషన్, అప్పటికప్పుడే యాంగ్జైటీ, సో లో మూడ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి ట్రెమర్స్ వస్తాయి, ఫింగర్స్ లేదంటే లెగ్స్ షివరింగ్స్ వస్తుంటాయి అనమాట, ట్రెమర్స్ వస్తుంటాయి. కొంతమందికి ఏమంటారు గ్రాస్పింగ్ పవర్ కొంచెం లోగా ఉంటుంది, ఈజీగా డిప్రెసివ్ అయిపోతుంటారు. స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా కొంతమందికి వచ్చేస్తుంటాయి. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే కొంతమందికి తిమ్మిర్లు రావడం, కొంచెం చురుకుమని పొడిచినట్టు అనిపిస్తుంటుంది చూడండి, అరికాళ్ళు మంటలు అంటుంటారు. లేకపోతే అరికాల మీద ఏదో చీమలు పాకుతున్నట్టు అనిపిస్తుంది మాకు నైట్ టైం పడుకునేటప్పుడు అంటుంటారు చూడండి. అలాంటి వాళ్ళలో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందన్నమాట. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకుంటే యూజువల్లీ అంటే దానికి మెథైల్ కోబాల్మిన్ అని కొన్ని వెర్షన్స్ ఉన్నాయి. సో అది మనం టాబ్లెట్ ద్వారాగా తీసుకున్నప్పుడు కరెక్ట్ చేస్తుంటాము, కానీ మళ్ళీ సింథటిక్ అయిపోతుంది. సో సింథటిక్ టాబ్లెట్స్ యూజ్ చేసుకున్న కన్నా మనం న్యాచురల్ వేలో వెళ్ళడం చాలా ఉత్తమము, సేఫ్. కాబట్టి మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. సో అందుకే మెన్షన్ చేస్తున్నా, ఇన్ని ఆప్షన్స్ మన చేతిలో ఉన్నాయి, ఇవి యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇంకొకటి విటమిన్ B2 వల్ల మన బాడీలో ఎటువంటి అంటే మనకు వేరే ఏమంటారు మెడిసిన్ వాల్యూస్ మన బాడీకి రావాలి అన్నా కూడా విటమిన్ B2 అవసరం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అబ్జార్ప్షన్ కావాలి అంటే మనం బ్లడ్లో గ్లూకోజ్ కానీ ఎవ్రీథింగ్. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అవును సార్. కొంతమంది ఇప్పుడు గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఏవో ఉన్నాయనుకోండి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము లేకపోతే ఈ పొట్ట ప్రేగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా వంట పట్టదు. సో మనం ఎంత ఈ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకున్నా మన వంటకు పట్టకపోతే ఆ వైటమిన్ B12 మనకు అబ్జర్వ్ కాదు. సో అందుకని చక్కగా మనకి ఇదివరకు ఏం చెప్పారంటే ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోండి అని చెప్పారు, ఎందుకంటే అది గ్యాస్ట్రిక్ దీన్ని చలవ యాక్చువల్గా. సో అలాగే కొంతమంది ఎక్కువ టీలు తాగేస్తుంటారు. సో టీ ఒకటి ఎసిడిటీని పెంచుతుంది, అందులో వేసే పంచదార మళ్ళీ ఎసిడిటీని పెంచుతుంది. సో ఈ రెండు కంబైన్డ్గా మనకి యాసిడ్ లెవెల్స్ని పెంచుతాయి. సో అందుకని తాటి బెల్లం మంచి చలవ, పటికి బెల్లం మంచి చలవ. సో బెల్లం టీయో లేకపోతే పటికి బెల్లం కలుపుకుంటే మనకి ఆల్టర్నేట్ అనమాట, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కొంతవరకు హెల్ప్ అవుతుంది. తర్వాత బెండకాయ రసం ఇవన్నీ హెల్ప్ చేస్తాయి మన గ్యాస్ట్రిక్. సో ఈ ప్రేగులు అవన్నీ బాగున్నాయి అనుకోండి, అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది, వైటమిన్ B12 ఉంటుంది. సో అదే మీరు అన్నట్టు చాలా మంది న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న వైటమిన్ B12 అబ్జార్ప్షన్ లేక బయట నుంచి మనం టాబ్లెట్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజమే, కరెక్ట్, చాలా మంది పేషెంట్స్ లో ఉన్న ఇబ్బంది ఇదే. ఎందుకంటే కొంతమంది పరగడుపును వేసుకునే ఎసిడిటీని తగ్గించే మాత్రలు వేసుకున్నారు, దానివల్ల ఏంటంటే యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయి కరెక్ట్గా మన ఫుడ్ అబ్జార్బ్ అంటే డైజెషన్ సరిగ్గా జరగక వంట పట్టట్లేదు. సో అందుకనే దానికి కూడా ఆల్టర్నేట్గా మనం ఇప్పుడు వాము, జీలకర్ర సోంపు 3 పూట్లు తిన్న తర్వాత చిటికెడు వేసుకోమని చెప్తుంటాం. ఇలాంటివి చేయడం ద్వారా మన గట్ హెల్త్ బాగుంటుంది. ప్రోబయోటిక్స్ అదే పెరుగు, పుల్లటి పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల, అది కూడా డే టైంలో మాత్రమే. సో తీసుకుంటేనే మనకి ఇంకా మంచిది పెరుగు లాంటివి. సో జాగ్రత్త అండి. సార్ అసలు విటమిన్ B12 లోపం ఎందుకు వస్తా ఉంది సార్ మనలో? ఒకటి మాల్ అబ్జార్ప్షన్, తిన్నది అంటే సరిగ్గా వంట పట్టకపోవడం. ఇంకోటి మాల్ న్యూట్రిషన్, అంటే సరిగ్గా న్యూట్రిషన్ అంటే ఈ న్యూట్రిషన్ ఉండే ఫుడ్ మనం తీసుకోపోవడం. విరివిగా ఇప్పుడు మనం కలోంజీ వాడతాం లేదు చెప్పలేం, పాలకూర ఎక్కువ మంది తినకపోవచ్చు, లేదా ఎగ్స్ తినకపోవచ్చు. సో ఇలాగనమాట. సో ఇలా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు వచ్చేస్తుంది. సో అందుకే సింపుల్ గా ప్రతిరోజు మనం ఈ కూరలన్నీ వండుకొని తినలేం కాబట్టి ఈ మామిడి టెంక లోపల ఉండే గింజల్ని పొడి చేసుకోమని ఎందుకు చెప్పంటే, ఇప్పుడు దొరికితే స్టోర్ చేసుకుంటే మన ఇయర్ అంతటికి కూడా హెల్ప్ అవుతుంది, ఈజీగా అలా తీసివేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం తినేది పాడేస్తాము టెంక, ఆ టెంకని ఇప్పుడు స్టోర్ చేసుకోవడం వల్ల మనకే బెనిఫిట్. ఓకే సార్, నిజంగా సార్ మామిడి టెంకలో ఉన్న విటమిన్ B12ని ఎంత బాగా దొరుకుతుంది, మీరు పాడువేయకుండా అంటే పడేయకుండా షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు స్టోర్ చేసుకుని దాన్ని మీరు చెప్పిన రెగ్యులర్గా 1 స్పూను లేదా 1/2 స్పూను గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగి వాళ్ళ విటమిన్ B12 లోపాన్ని తగ్గించుకొని ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పేసి ఆశిద్దాం సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సుమన్ టీవీ తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్.